కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు 33.28% రికార్డైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు, నటుడు మోహన్ లాల్, పృథ్వీరాజ్, నటులు కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటేశారు. రైట్, ఇక కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఢిల్లీ నుంచి మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సురేష్ చెప్పండి, ఇక కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్? ఇక ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది 3 రాష్ట్రాల్లో. మొత్తంగా ఓటింగ్ ప్రక్రియ చూస్తుంటే ఇప్పటి వరకు 5.7 కోట్ల పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించినట్టుగా తెలుస్తుంది. అస్సాంలో 126 స్థానాలకు గాను 722 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా అస్సాంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం 18% వరకు ఓటింగ్ పర్సెంటేజ్ జరిగినట్టు తెలుస్తుంది. కేరళలో 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా కేరళలో ప్రస్తుతం 34% వరకు అధికారిక లెక్కల ప్రకారం ఓటింగ్ పర్సెంటేజ్ నమోదట్టుగా తెలుస్తుంది. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో పోలింగ్ పర్సెంటేజ్ పుదుచ్చేరిలో ఎక్కువగా ఉంది. 39% వరకు ఉన్నట్టుగా అధికారిక లెక్కల ప్రకారం మనకు తెలిసినటువంటి సమాచారం. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బార్లు తీరారు. భద్రతా ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా చేయడం జరిగింది. అస్సాము అలాగే కేరళలో తమ అధికారాలను నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ లక్ష్యంగా ముందుకు వెళ్ళేటువంటి దిశగా ప్రచారం కొనసాగించింది. ఇటు యూడీఎఫ్ గెలుపు ధీమాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అస్సాంలో చూసుకుంటే సీఎం హిమంత బిశ్వ తన అధికారాన్ని రిటైన్ చేస్తారా లేదనేది ఓటర్ల భవిష్యత్ వాళ్ళు ఓటింగ్ లో రాబోతున్నటువంటి మే 4న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి, అది తెలియబోతుంది. పుదుచ్చేరిలో మాత్రం ఎన్డీఏ కాంగ్రెస్ డీఎంకే మధ్యన పోటీ జరుగుతుంది. విజయ్ పార్టీ కొత్తగా వచ్చినటువంటి పార్టీ కూడా అధికారం కోసం వాళ్ళ స్థానాల్లో గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్.